అందరికి జై భీములు. మందకృష్ణ మాదిగా మాకు మాల కులాన్ని ఏం మాట్లాడుతున్నావు? సైకో మనువాదులని మాట్లాడుతున్నావు. బిడ్డ మర్యాదగా నేర్చుకోకపోతే బిడ్డ నీకు మర్యాద ఇచ్చుడు తప్పుతుంది. మనువాదులని మాట్లాడుతున్నావు. మానవత్వం లేని మందకృష్ణ మాదిగా మమ్మల్ని మనువాదం అంటావు. సిగ్గు శరం లజ్జ ఉందా నీకేమన్నా? అంబేద్కర్ ఆశయాల గురించి మాట్లాడుకుంటా ఒక సైకోలు మాలలు సైకోలు అని మాట్లాడతావా నువ్వు? మీడియా ముందు మాలలు మనవాదులని మాట్లాడతావా? మీ మీటింగ్ పెట్టుకుంటా నీకు గుద్దేం నొత్తుందిరా? నేను అడుగుతున్నా, నీకేం నొప్పి అవుతుందిరా? మమ్మల్ని నొప్పి అని మాట్లాడుతున్నావు. మీ నోరు ఇప్పలేకనా? మేము మాట్లాడలేకనా? మేము ముందుకు రాలేకనా? 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడుతున్నావు. సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది? ముందు అది తెలుసుకోవాలి పబ్లిక్. మాదిగ జాతిలో ఉన్న అన్నదమ్ములను విడదీసి మాలలతోటి కొట్లాడడానికి ఒక విషపూరితమైన మనిషివి తయారైనవు. నువ్వు మనిషివారా అసలు? మనువాదులు సైకోలు అంటున్నావు. ఒక రిజర్వేషన్లను పట్టుకొని నువ్వు ప్రేమ వ్యవహారాల లెక్క మాట్లాడుతున్నావు. నువ్వు సైకో అవుతున్నావు. మేమొక్క మీటింగ్ పెడితే నువ్వు 30 ఏళ్ల నుంచి మీటింగ్లు పెడుతున్నావు. మాలల మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నావు. మందకృష్ణ మాదిగా నువ్వు మాలలు ఒక్క రోజు మీటింగ్ పెట్టుకుంటే నువ్వు సహించలేకుండా పోతున్నావు. నువ్వెవ్వనివిరా? మా మాలలు మీటింగ్ పెట్టుకుంటే అడ్డు పడుతున్నావు. నువ్వెవ్వనివిరా మాలల మీద విరుచుకుపడడానికి? నువ్వెవ్వనివిరా? మేము అంబేద్కర్ ఇష్టలము, అంబేద్కర్ వారసులము. ఇంకొకసారి మేము అంబేద్కర్ వారసులు కాదంటే నాలుక చీర్తం బిడ్డ. ఏమనుకుంటున్నావు? సైన్యాలకు మేము యుద్ధం చేసి ముందుకొచ్చిన బిడ్డలు, మాల బిడ్డలను నువ్వు సైకో అని మాట్లాడతావురా? మర్యాద ఇచ్చిన కొద్దీ నువ్వు మర్యాద కాపాడుకుంటలేవు. నీ రిజర్వేషన్లు ఎవడు గుంజుకుంటుండ్రా? చదువుకో, విద్యావంతులు గాంధీ. మీకు రాజకీయ వ్యవస్థలో మీకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వకపోతే మేమేం చేస్తాంరా? నోరు ముడుచుకొని కూర్చున్న కొద్దీ, నీకు మర్యాద ఇచ్చిన కొద్దీ సైకోలు మనువాదులు అని మాట్లాడతావు నువ్వు మీడియా ముందు. చెప్పులతో తంతాం బిడ్డ. నువ్వు ఎక్కడున్నా కూడా చెప్పు తీసుకొని తంతాం బిడ్డ. నువ్వు ఇంకొకసారి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే నీకు మర్యాద బాగిస్తున్నాము. మర్యాద పోగొట్టుకోకు. నువ్వు అసలైన దొంగ రాజకీయం చేస్తున్నావు. నువ్వు ఎంత సంపాదించినావు? మాదిగా బిడ్డలను నువ్వు అడ్డం పెట్టుకొని ఈ 30 సంవత్సరాలలో నువ్వెంత సంపాదించినావు? నీ ఆస్తి ఎంత? నీ పలుకుబడి ఎంత? నీ పైసలు ఎంత? మేమంతా తీస్తున్నాం బిడ్డ నీ మీద. మాదిగా బిడ్డలను, మాల బిడ్డలను విడదీసే ఒక విషపూరితమైన నువ్వు కృష్ణ అవతారాలు వేస్తున్నావు. కృష్ణుడు ఎన్ని అవతారాలు వేసేదే నువ్వు అన్ని అవతారాలు వేస్తున్నావు డబ్బు కోసము, నీ పరపతి కోసము. కానీ బిడ్డ నిన్ను కాలు కిందేసి తొక్కుతాం బిడ్డ. నువ్వు ఇంకొకసారి మనువాదులు సైకోలు అని మాట్లాడితే మేము సైకోలమారా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఎక్కడిదిరా? హక్కు ఎక్కడిదిరా మా మాలల మీద విరుచుకుపడడానికి? మేము మీటింగ్ పెట్టుకుంటాం, ధర్నాలు చేసుకుంటాం, రాస్తారకలు చేసుకుంటాం. నీకేం అవసరం రా? నీ రిజర్వేషన్ కోసం, నువ్వు ఏబిసిడీల కోసం నువ్వు కొట్లాడు. మేము అడ్డుపడతామని మేము చెప్తున్నాం కదా. నీకేం అవసరం? నువ్వు కొట్లాడుకుంటే నీకు మద్దతు ఇస్తారు కదా పార్టీలన్నీ. మద్దతు ఇస్తే మేము అద్దంటున్నామా? మేము ఏమన్నా ముందడవాడు అద్దంటున్నాం? సుప్రీంకోర్టు ఆనాడే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎస్సీ వర్గీకరణ చేయొద్దు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని కొట్టేసింది. మనవాదులని పడి సైకోలు అని మాట్లాడుతావు. రిజర్వేషన్లను పెట్టుకొని నువ్వు సైకోలు అని మాట్లాడుతున్నావు. నీకు సైకో బుద్ధి ఉంది. నువ్వు నీ ఎన్నుకున్న వాళ్ళకు సైకో నేర్పిస్తున్నావు. ఎక్కడ కనబడితే అక్కడ తన్నుమని చెప్తున్నావు. కానీ మేము అన్నదమ్ముల లెక్క ఉన్న నువ్వు విషపూరితంగా మారి మాదిగలను విడగొడుతున్నావు. 59 కులాలు కలిసి ఉండాలి. 58 కులాలు విడిపోతుంటే ఒక్క కులానికే నొప్పి అందని మాట్లాడుతున్నావు. నీ నోరా అది? అసలు నొప్పి అని మాట్లాడుతున్నావు. నొప్పి అని అంటున్నావు ఎందుకురా? నీ అసలు రూపం ఇప్పుడు బయటపడుతుంది. నీ అసలు కథ ఇప్పుడు బయటపడుతుంది. మాలోళ్ళ మీద ఎంత విషపూరితమైన విషపురుగు. నాగజాతిలో మేము ఒక నాగజాతుల బిడ్డలను పట్టుకొని నువ్వు విషపూరితంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీ నోరు జాగ్రత్త పెట్టుకో మందకృష్ణ మాదిగా. నువ్వు ఎంత మర్యాదగా ఉండేవానివో అంత మర్యాదగా ఉంటే మంచిది. నువ్వు ఒక రిజర్వేషన్లను పట్టుకొని ఒక ప్రేమ వ్యవహారం అందిస్తుండు. ఇంత నీచంగా దిగజారిపోతున్నావు నువ్వు. ఇంత నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు మాలల గురించి. మేము మీటింగ్ పెట్టుకుంటే నీకు వణుకుతుంది మొత్తము. మేము మీటింగ్ పెట్టుకుంటే నీకేంది నొప్పి అని మేము మాట్లాడుతున్నాం.
నువ్వు అన్నావు కదా మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మేము మాలోళ్ళ మీటింగ్ పెట్టుకోవద్దా? నీకేం గుద్ద నొత్తుంది? నీకేం నొత్తుంది మేము మాలోళ్ళ మీటింగ్ పెట్టుకుంటే? నీకేమవుతుంది? మేము మర్యాదగా మాట్లాడిన కొద్దీ, నీకు మర్యాద ఇచ్చిన కొద్దీ మమ్మల్ని నీకు కాళ్ళ కింద చెప్పు లెక్క చూసుకుంటున్నావురా నువ్వు? మందకృష్ణ మాదిగా నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకోకపోతే బిడ్డ, మేము ఆడపడుచులం ఏం చేస్తామో తెలియదు బిడ్డ. మర్యాదను కాపాడుకో. నువ్వు మా ఎవరన్నా అగ్రకులాలు ఒక మాట జారినందుకు నా జాతి మీద నువ్వు వ్యతిరేకమని, జాతి బిడ్డల మీద నా జాతినే అవమానపరిచిండ్రని మాట్లాడుతావు బిడ్డ. నువ్వు మా మాలోలను అనడానికి నువ్వెవనివిరా చెప్పు. నువ్వెవనివిరా సైకోలు అనడానికి? నువ్వెవనివిరా మనువాదులు అనడానికి? అంబేద్కర్ ఇట్లనే మాట్లాడతారా? అంబేద్కర్ ఆశయాలలో ఇట్లనే మాట్లాడతానరా? నీ నొప్పి ఏంటిదని మేము అడుగుతున్నాము. నీ నొప్పి ఏంటిది? అందరు కలిసికట్టుగా మీటింగ్ పెట్టుకోవద్దా? కలిసికట్టుగా మాల జాతి ఉండద్దా? సిగ్గు శరం కొంచెమన్నా ఉండాలే నువ్వు మాట్లాడే ముందు. ఎట్లా మాట్లాడతావు? ఒక రాజ్యాంగానికి చదివిన వ్యక్తి లేక మేము అంబేద్కర్ వారసులమని మాట్లాడుతుండు. నువ్వు సైకో అవుతున్నావు. మా మీటింగ్ చూడలేక, మా మీటింగ్ తట్టుకోలేకుండా పోయి సైకో అవుతున్నావు నువ్వు. అన్ని రాష్ట్రాలు నీకు మద్దతు ఇచ్చిన తర్వాత, అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత మేమేమంటున్నాము? మేము ఏ రాష్ట్రాలైనా మేము అడ్డుకున్నామా?